2020 జనవరి నాటికి బిఎస్ఎన్ఎల్లో దాదాపు విఆర్ఎస్ ప్రకటించిన తర్వాత 60,000 మంది 90,000 మంది 89,789 మంది విఆర్ఎస్ తీసుకుని ఇంటికి వెళ్ళారు. దాని తర్వాత ఇటీవల ప్రభుత్వం బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్లో 3వ ప్యాకేజీ ప్రకటించింది. బిఎస్ఎన్ఎల్ని ఎంటీఎన్ఎల్ని బలోపేతం చేయడానికి ఈ ప్యాకేజీ వినియోగిస్తున్నాం. ఇందులో 4G 5G సర్వీసుల కోసం చేసే ఏదైతే టవర్స్ నిర్వహణ టవర్స్ ఇవన్నీ కలిపి బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ ప్రభుత్వానికి ఎంత కట్టాలి అనేది సవరణ గ్యారంటీ పేరుతో నిర్వహణ కోసం ఒక 15,000, మిగతా అది పెట్టుబడుల ఉపసంహరణ రూపంలో బుక్ అడ్జస్ట్మెంట్ చేస్తా ఇంకొక 40,000 కోట్లు అడ్జస్ట్ చేసి ఇస్తాము అని అన్నది. ఫిజికల్గా బిఎస్ఎన్ఎల్కి వచ్చింది 15,000 కోట్లు దాదాపు నిర్వహణ కోసం వస్తుంది అనేది ఇందులో సారాంశం. చాలామంది వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు వీడియోలు చెప్పినప్పుడు ఎందుకుంటారంటే, మీరు ఎక్కువగా ఈ 2-3 ఏళ్లలో విఆర్ఎస్ ప్రకటించమనో విఆర్ఎస్ అమలు చేయమనో విఆర్ఎస్ని సమర్థిస్తానో విఆర్ఎస్ని వ్యతిరేకిస్తానో జనరల్గా ఎందుకు మాట్లాడరు సార్ అని అడుగుతుంటారు. నేను ఈ ప్యాకేజీ అనౌన్స్ చేసిన తర్వాత ఒక రిటైర్డ్ సీజీఎం ప్లస్ డీజీఎం ప్లానింగ్ డీజీఎం సర్వీసెస్గా టీఓటీలో పనిచేసిన 2 ఉన్నతాధికారులకి ఈ ప్యాకేజీ మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఈ ప్యాకేజీ నిజంగా బిఎస్ఎన్ఎల్కి ఎంటీఎన్ఎల్కి ఉపయోగం లేకపోతే ఎందుకు ఉపయోగం కాదు, ఉపయోగమైతే ఎందుకు ఉపయోగమైంది, మీ అభిప్రాయాలు చెప్పండి. ఇప్పుడు మీరు కూడా రిటైర్ అయి ఉన్నారు కాబట్టి బిఎస్ఎన్ఎల్లో ఒక 20-30 ఏళ్ళు మీ సర్వీసెస్ చేశారు కాబట్టి ఇది నిజంగా ఎంప్లాయీకి ఉపయోగం కాదా అనేది మీ అభిప్రాయం తెలియజేయండి. ఇప్పుడు మీ అభిప్రాయం చెప్పడం వల్ల లాభమో నష్టమో కాకుండా మీ అభిప్రాయం వల్ల విలువ ఉంటుంది కదా అని అడిగాను. ఇందులో ఒక కమ్యూనికేషన్ల మంత్రి ఇచ్చిన ఒక ప్రకటనని ఒక సీజీఎం రిటైర్డ్ సీజీఎం గారు కోట్ చేశారు. ఏంటా కోటు అంటే, ఇప్పటికీ ప్రతి నెల ట్రాయ్ ఇచ్చే సర్వీసుల ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయి, ఎన్ని కనెక్షన్ డిస్కనెక్ట్ అయినాయి, ఎన్ని కనెక్షన్స్ పోయినాయి అన్న దాంట్లో జియో ఎయిర్టెల్కి కనెక్షన్స్ పెరుగుతున్నాయి, మామూలు కనెక్షన్స్. వోడాఫోన్ ఐడియాకి బిఎస్ఎన్ఎల్కి తగ్గుతుంది, డిస్కనెక్ట్ అవుతున్నాయి. ఎఫ్టిటిహెచ్ విభాగంలో తగ్గుదల అంతగా లేదు బిఎస్ఎన్ఎల్కి సంబంధించి. ఎఫ్టిటిహెచ్ విభాగంలో బిఎస్ఎన్ఎల్ కనెక్షన్స్ పెరుగుతూనే ఉన్నాయి. ఉన్న ఆదాయంలో మనకు పెరుగుదల బాగా ఉన్నది ఎఫ్టిహెచ్ విభాగంలోని అనేది మనం గుర్తించాలా అని చెప్పారు. కనెక్షన్స్ విషయంలో సర్వీసుల నాణ్యత పెరగంది అంటే అన్ఇంటరప్టెడ్ నెట్వర్క్ వస్తే తప్ప ఈ డిస్కనెక్షన్ ఎక్కువ భాగం పోకుండా డిస్కనెక్ట్ అయిపోయే విభాగాలు తగ్గవు. ఒక సబ్స్క్రైబర్ నీ దగ్గర ఉంటే యావరేజ్ రెవెన్యూ పర్ యూనిట్ ₹1 వస్తుందా, ₹10 వస్తుందా, ₹2 వస్తాయా, ₹4 వస్తాయా, ఆ ₹4 ఎంత వస్తుంది అనేది ఆధారపడి ఉంటుంది. సర్వీసుల నాణ్యత అన్ఇంటరప్టెడ్గా లేకపోవటం మూలంగా నెలకి దాదాపు 10 లక్షల మంది బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ నుంచి డిస్కనెక్ట్ అయిపోతున్నారు. ఏం చెప్తారు మేజర్గా? సార్ ఎప్పుడు నెట్వర్క్ ఉండదు సార్, నెట్వర్క్ లేకపోతే ఎట్లా సార్ మేము ఉండేది అని కారణం చూపిస్తుంటారు అని కమ్యూనికేషన్ల మంత్రి ఓ ప్రకటన ఏమి ఇచ్చారు అంటే, ఎక్కడైతే వాణిజ్యపరంగా మనకు ఆదాయం వచ్చే ఏరియాస్ ఉన్నాయో ఈ వాణిజ్యపరంగా ఆదాయం వచ్చే ఏరియాస్లో ఇప్పుడు వాటిని గుర్తించి ఆ గుర్తింపు ఉన్న ఏరియాలలో 4G టవర్స్, ఈ 4G టవర్సే రేపు మనం 4G 5G ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్ అప్గ్రేడేషన్ అయ్యేలాగా టీసీఎస్ వాళ్ళతో ఒప్పందం చేసుకుని ముందుగా ఈ ఏరియాలలో మనం టవర్ల అప్గ్రేడేషన్ అనేది చేసుకుంటూ వెళ్తున్నాము. రాబోయే 4-5 నెలల్లో ఈ అప్గ్రేడేషన్ రోజుకు 800 మనం చేసే ఈ టవర్స్ ఏదైతే ఇన్స్టలేషన్ జరుగుతుందో ఈ ప్రాంతాలలో ముందు చేసుకెళ్ళి రాబోయే 1 ఇయర్లో
ఈ అప్గ్రేడేషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేస్తాం. కాబట్టి ఈ రాబోయే అక్టోబర్ నవంబర్ నాటికి బిఎస్ఎన్ఎల్లో లేదా ఎంటీఎన్ఎల్లో నిర్వహణ అంటే నెట్వర్క్ డిస్టర్బెన్స్ లేదు, నెట్వర్క్ ఇంకా అందటం లేదు అన్న మన ఏదైతే మనకు మెయిన్ ప్రధానమైన అడ్డంకి ఉందో ఈ అడ్డంకిని తొలగించే ప్రయత్నం చేయబోతున్నాం. మా టార్గెట్ ఇదిగా ఉంది. కాబట్టి ఈ టార్గెట్ని అక్టోబర్ నవంబర్ కల్లా అధిగమించిన తర్వాత డిస్కనెక్షన్ ఏదైతే చూస్తుందో డిస్కనెక్షన్స్ లేకుండా చూసిన తర్వాత రెవెన్యూ పెరిగే ఏర్పాటు జరుగుతుంది. ఎప్పుడైతే రెవెన్యూ జరుగుతుందో డిస్కనెక్షన్స్ ఆగిపోయినాయో మనకు రెవెన్యూ ఏర్పాటు అవుతుంది. కాబట్టి ముందుగా నెట్వర్క్ అన్ఇంటరప్టెడ్గా ఉండటం అనేది ప్రధానమైన కారణం. అప్పుడే మనకు ఇవి జరుగుతాయి అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తా. VRS-2 గురించి మీ అభిప్రాయం ఏంటి అని అన్నాను. ఆయన ఒక చక్కని విశ్లేషణ చేశారు. ఏంటనంటే VRSని వ్యతిరేకించే మీలాంటి వాళ్ళు అంటే మాలాంటి వాళ్ళు అంటే నాలాంటి వాళ్ళు ఎందుకు సార్ VRS చివరి నిమిషం వరకు ఉద్యోగం చేయాలి అనే వాళ్ళందరూ కూడా రకరకాలైన కారణాలతో, వ్యక్తిగతమైన కారణాలతో ఎందుకు వచ్చేది తలకాయ నొప్పి అనుకున్నాం, లేకపోతే నా ఫ్యామిలీ సెటిల్ అయిపోయింది, అందరి పిల్లలకు పెళ్ళిళ్ళు చేసేసాను, ఇంకెక్కడుండి ఎందుకు ఈ తలకాయ నొప్పి అనుకున్నాం, ఇటువంటి వాళ్ళందరూ తీసేసుకున్నారు. రకరకాల అప్పులు ఉన్నాయి, అప్పులు తీరిపోతాయి, నాకు బ్యాంక్ లోన్ తీరిపోతుంది, నాకు 10,000 వస్తుంది, అప్పులన్నీ తీరిపోతే నాకు 40,000 పెన్షన్ వస్తుంది అను ఎక్కడ వర్క్ చేస్తామని రకరకాల కారణాలతో 1 year పాటు జీతాలు ఇవ్వకుండా ఆపేసి మానసికంగా ఉద్యోగులను బ్లాక్మెయిల్ చేసిన కారణంగాను ఇలా అనేక రకాలైన కారణాలతో VRS సూపర్ సక్సెస్ అయింది. ఆ టైంలో 45 ఏళ్ళు ఉన్న వాళ్ళకి కాకుండా 50 ఏళ్ళు ఉన్న వాళ్ళకి మాత్రమే అలౌ చేయటం మూలంగా అరే 45 ఎలిజిబిలిటీ ఇచ్చుంటే నేను కూడా పోయేవాడిని కదా అని కొంతమంది, 50 ఏళ్ళు నిండిన వాళ్ళు రకరకాల కారణాలతో ఇంకొక 5-6 వేల మంది పెట్టుకోకుండా ఆగిపోయిన వాళ్ళు, అరే ఇప్పుడు మనం ఆ రోజు తప్పు చేసాం, ఇప్పుడు మనకు ఎలిజిబిలిటీ వచ్చింటే మనం వెళ్ళిపోయేవాళ్ళం అనేవాళ్ళు, లేదా వర్క్ ప్రెషరు ఇవి పెరగటం మూలంగా వర్క్ ప్రెషర్ యాజ్ ఇట్ ఈజ్గా ఉండి ఇప్పుడున్న పరిస్థితులలో ఆ రోజు నేను తీసుకుంటే మంచిగా ఉండేది, నేను వెళ్ళిపోతే ఇంటికి VRSలో మంచిగా ఉండేది అన్న వాళ్ళు ఒక 10,000 నుంచి 15,000 మంది పెరగటం మూలంగా ఈ 15,000 మంది ఉన్న 60,000 మందిలో సెకండ్ VRS వస్తుంది, నేను ఇంటికి వెళ్ళిపోతాను అన్న ఒక మానసిక స్థితిలో ఉన్నారు. VRS ఇచ్చినా ఇవ్వకపోయినా BSNLలో సర్వీసుల నాణ్యత పెరగంది, ఫ్లరిష్ కావటం, ఇవి అభివృద్ధి చెందటం అనేది దాదాపు అసాధ్యం. మరి మేనేజ్డ్ సిస్టంలో కాంట్రాక్టర్లు మొత్తం సర్వీసులను మెయింటైన్ చేయటం మూలంగా జియోలోనో ఎయిర్టెల్లోనో సక్సెస్ అయ్యారు కదా, మరి ఆ సక్సెస్ ఇక్కడ BSNLలో ఎందుకు కావటం లేదు అని ఒక క్వశ్చన్ నేను అడిగాను. ప్రైవేటు టెలికాం కంపెనీలలో ఆ ప్రైవేటు టెలికాం కంపెనీలు కాంట్రాక్టర్ల మీద భర్తగా వ్యవహరిస్తాయి. అదే BSNLకి వచ్చేటప్పటికి కాంట్రాక్టర్ అధికారుల మీద భర్తగా వ్యవహరిస్తాడు. ఈ తేడా మీకు అర్థమైతే ఎందుకు సక్సెస్ కావటం లేదు, సర్వీసుల నాణ్యత BSNL సర్వీసులు ఎందుకు అభివృద్ధి చెందటం లేదు, ఎందుకు మనం కాంపిటీషన్లో ఉండటం లేదు అనేది మీకు అర్థమవుతుంది అని అన్నాను. భర్త ఏంటి సార్ నాకు అర్థం కాలేదు అన్నాను. అంటే మనం మేనేజ్డ్ సర్వీసెస్లోకి కాంట్రాక్టర్లు ఇచ్చిన ఆ కాంట్రాక్టర్ మన సర్వీసుల నిర్వహణని అకార్డింగ్ టు నామ్స్ కాకుండా ఇది జరగలేదు అది జరగలేదు అని మనం ఎవరినన్నా GM స్థాయికి ఇష్యూ తీసుకెళ్ళిన కాంట్రాక్టర్ తరఫున మాట్లాడతాడు తప్ప నిజంగా అక్కడ ఫాల్ట్ రెక్టిఫికేషను లేదు, సబ్స్క్రైబర్కి నిజంగా సాటిస్ఫాక్టరీ సర్వీసెస్ ఇవ్వటంలోనూ విఫలమవుతున్నాం, అక్కడ కాంట్రాక్టర్ మాట చెల్లుతుంది. అదే ప్రైవేటు టెలికాం కంపెనీలలో కాంట్రాక్టర్ మాట కాకుండా నిజంగానే సర్వీస్ ఉందా లేదా అనేది వెరిఫికేషన్ జరిగి అక్కడ సర్వీస్ నిజంగా జరగకపోతే కాంట్రాక్టర్ని రద్దు చేసే పరిస్థితి ఉంటుంది. అది మన దగ్గర విఫలమవుతున్నాం. కాబట్టి సర్వీసుల
నిర్వహణ కాంట్రాక్టర్ల పేరు మీద కాకుండా భర్త అన్న పదం ఉపయోగించాల్సి వచ్చింది అని అన్నారు. రాబోయే రోజుల్లో కూడా బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్లో మేనేజ్డ్ సర్వీసెస్కి ఇచ్చినప్పుడు సర్వీసు నాణ్యత నిజంగానే బాగా ఉంటే అప్పుడు సక్సెస్ అవుతుంది తప్ప కాంట్రాక్టర్ చెప్పినట్టు మనం చేసుకుంటూ వెళ్తే మాత్రం మళ్ళీ విఫలమయ్యే ఆస్కారమే ఉంటుంది. ఈ కారణం వల్ల ఇక్కడ కాంట్రాక్టరే మనకు మొగుడయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం విఆర్ఎస్ తీసుకుంటే మన వ్యక్తిగత ప్రయోజనాలు జరగవుతాయి తప్ప సంస్థ బాగుపడే అవకాశాలు తక్కువ ఉంటాయి అన్న ఉద్దేశంతోనే సంస్థ బాగుపడకపోతే మనం ఎటువంటి పరిస్థితుల్లో ఇందులో రాబోయే తరం ఒక 45,000 మంది ఉద్యోగస్తులు కుటుంబాలు ఇబ్బంది పడాల్సిన అవసరం వస్తుందని నేను విఆర్ఎస్ని జనరల్గా సమర్థించను అన్న విషయం ఎక్స్ప్లెయిన్ చేశాను. థ్యాంక్ యూ.